హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే మనం ప్రజెంట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ప్రతి ఒక్క గురువారం అనేది ఉదయం 5 గంటల కింద మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ థర్స్డే అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు టౌన్లోకి వస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చే పొట్టేలు పిల్లలు కానీ మేకలు కానీ ఏమి రేట్లు పోతా అనేది మనం క్లియర్గా అయితే కనుక్కుందాం. సో చూస్తే నెల్లూరు జుడిపిలో ఉండే పిల్లలు అయితే చాలా వస్తాయండి ఇక్కడికి. ఇక్కడ చూద్దామంటే ఒక బ్యాచ్ అయితే అన్న పెట్టుకున్నాడు. సో కంటిన్యూగా అన్న వ్యాపారం అనేది చేస్తాడు అనమాట. ఇక్కడ చూస్తే 3, 6, 7 పిల్లలు అయితే ఉన్నాయండి. అంతా ఒక మీడియం సైజ్ పొట్టేళ్ళు పళ్ళు అయితే వేసిండ్రు. ఇది కూడా ఒక 7 నెలలు 8 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. సో తల ఏం చెప్తాను నాన్న? 12,000 చెప్తాను ఒక్కోదాన్ని. సో ఈచ్ వన్ 12,000 రూపీస్ అని చెప్తుంటారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్లని 12,000 రూపాయలు, జత మీద వచ్చి 24,000, 24,000 రూపాయలని జత మీద చెప్తారు. వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ పిల్లలు ఇందులో నెల్లూరు జుడిపి ఉన్నాయి, నెల్లూరు పల్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట, కలిపి ఉన్నాయి. సో 11, 12,000 అనేది చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్ల ఇదైతే కొంచెం ఎక్కువ వచ్చింది. ఒక 16 కిలోలు. ఇది ఒకటి మాత్రం అయితే 15 అన్నారు. ఓకే, ఇది ఒకటి మాత్రం అయితే 15 అన్నారు చెప్తారు. మిగతా అంతా కూడా తక్కువ ఉంటాయి. సో ఇది ఒక 17 కిలోలు ఆ విధంగా రాదన్నా. ఇది 17 కిలోలు అవి వచ్చి ఒక 14 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో 1 కిలో ఇటు కూడా ఉండొచ్చు అనమాట. సో కంటిన్యూగా అన్న అయితే వ్యాపారం చేస్తాడు. పుంగనూరు మార్కెట్లో అయితే ఉంటాడండి. మీకు ఎవరైనా కావాలంటే అన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. చూద్దాం. నెక్స్ట్ అయితే 7వ బ్యాచ్ అయితే ఉంది. ఏ తరనా జత ఏం చెప్తారు? 12, 17, ఒకటి 12,000. ఓకే, 12,000 రూపీస్ అని ఒక్కొక్కటి చెప్తారండి. సో ఈచ్ వన్ 12,000 రూపీస్ ఒక్కొక్క పిల్లని 12. ఇప్పుడు జత మీద వచ్చి 24 చెప్తారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. ఈ పిల్లని చూసుకోవచ్చు. 12,000 రూపాయలని చెప్తాను కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో చెప్పినట్టు ఇయర్ కాబట్టి తగ్గింపు అనేది ఉంటుంది. 12,000 రూపాయలు అన్నప్పుడు ఈ పిల్ల మనకి దగ్గర ఒక 12 నుంచి 14 కిలోలు ఆ విధంగా మీట్ అయితే వచ్చిడుగా ఉంది. చెప్పడం ఆ రేటు చెప్పచ్చు కానీ తగ్గింపు అనేది ఉంటుంది. నా మేకలు ఏం చెప్తారన్న జతనా? 26, 26,000 అయితే ఈ 2 మేకలు చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మేకనే మనకి 13,000 రూపాయలు నేను చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. హాయ్, ఏం చెప్పు బ్రో? గొడ్డు మేక ఇదే ఒకటేనా? ఇంకేమన్నా తెచ్చావా? హోటల్ తెచ్చావా? వెరీ గుడ్. ఇది ఒకటి ఏం చెప్తాను? 17 అన్నారా? 17,500 చెప్తానండి. గొడ్డు మేక అంట ఇది. సో గొడ్డు మేక అన్నప్పుడు ఇది ఇంకా కట్టిది కానీ ఇనిది కానీ ఏమి ఉండదు. సో ఖాళీ మేకని మేపుకోవచ్చు, అంతే మాంసానికి మేపుకోవచ్చు. ఎంత చెప్పింది? 17 అన్నారా? 17,500 రూపీస్ చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చా? 25 కిలోలు వస్తుంది. ఓకే, మేక కాబట్టి కొంచెం రేటు తక్కువే ఉంటుంది. సో 25 కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు. 17, 18 అని చెప్తాను కానీ చెప్పడం తగ్గింపు అనేది ఉంటుంది. అందులో కూడా బేరం చేసుకోవచ్చు. పిల్లలు అమ్మేసి అయితే ఇది ఒకటే ఉంటుందా? ఓకే. సో దాని తర్వాత అవునా? ఓ ఇక్కడ 3 మేకపోతులు అయితే ఉన్నాయి. అన్న వ్యాపారానికి అయితే పెట్టుకున్నాడు. ఏం చెప్తారన్నా? ఏం చెప్తారా? 27. సో 27,000 అయితే చెప్తానండి. 3 పిల్లలు అప్పుడు 8 మూల 24, 8,500 ఆ విధంగా చెప్తారు. ఒక్కొక్క పిల్లని 9,000 పడిపోతుంది. 8,500, 9,000 పడుతుందండి. ఓకే, 9,000, 9 మూల 27. సో 8, 9 మధ్యలో అయితే ఒక్కొక్క పిల్లని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చా? 10 కిలోలు వస్తుందా? సో ఒక్కొక్క మేకపోతూ 10 కిలోలు వస్తుంది చెప్తున్నాడు. 9,000 రూపాయలు నేను రేటు చెప్తానని తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మా పుంగనూరు మార్కెట్లో వెళ్తాం. వ్యాపారాలన్నీ ఫుల్గా స్టార్ట్ అయినాయండి. సో చూసుకోవచ్చు. ఇక్కడ 3 పిల్లల వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో కనుక్కుందాం. ఏం రేటుకి అడుగుతున్నారు, ఏం రేటు చెప్తున్నారో తెలియదు. ఏం చెప్తారన్నా తల? 11,500, 11,500 రూపీస్ చెప్తున్నారు. వ్యాపారం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఈ పిల్లల్ని ఒక్కొక్క పిల్ల 11,500 రూపాయలు అనేది ఈచ్ వన్. అప్పుడు జత మీద వచ్చి మనకు 22, 23 చెప్తాను. అడుగుతానండి. వ్యాపారం జరుగుతుంది. సో 10కి ఇటు ఉండొచ్చు అనమాట. 10,000కి కాస్త ఇటు జరుగుతుంది. సో దాని తర్వాత చూద్దాం మనం కొంచెం అట్లా బ్యాచ్లు చూద్దాం. కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాచ్లో వ్యాపారం జరుగుతుంది. అన్నోళ్ళు ఏం చెప్తారో కనుక్కుందాం. నా ఉన్నాయా? అమ్మేసినారన్నా? ఉన్నాయి. సో మొత్తం అన్నీ కూడా ఈ బ్యాచ్లో పొట్టేంట్లేనండి. వ్యాపారం జరుగుతుంది. అంతా ఒక 6 నెలలు, 6.5 నెలలు అట్లయితే ఉన్నాయి. కొన్ని 6 నెలలు ఉన్నాయి, కొన్ని 7 నెలలు ఉన్నాయి. సో 6, 7 నెలల మధ్యలో అయితే ఉన్నాయి. జత ఏం చెప్తానన్నా? ఈ పిల్లలు అయితే 16, 16.5 చెప్తారు. 20, 25 చెప్తారు ఇవి. సో ఇవి ఒక 5 నెలలు 6 నెలలు అయితే ఉంటాయన్నా ఇవి.
5-6 నెలలు ఉంటాయి, ఇవి ఒక 7 నెలలు అట్లయితే ఉంటాయండి. సో 25 సంవత్సరం పైన ఉంటాయా? ఓకే, సంవత్సరం అంటే పళ్ళు వేయలే కదనా? సంవత్సరం ఏంటదా? ఓకే, 11 నెలలు సంవత్సరం ఆ విధంగా చెప్తానండి. 25,000 అయితే జత మీద చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 25 అన్నప్పుడు ఒక్కొక్క పిల్లని మనకి 12,500 రూపీస్ ఈచ్ వన్ పడుతుందండి. సో 12,500 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో అయితే 16,000 అయితే అవుతున్నారు, జత మీద 16,000. అప్పుడు ఒక్కొక్క పిల్ల మన 8,000 రూపాయలు అనేది పడుతుందండి. సో నా వ్యాపారమే కదన్నా, మీరు కంటిన్యూగా ఫోన్ నెంబర్ చెప్దామా? చెప్పండి. 630-2323-744. లైవ్ కూడా సార్. ఏం రేట్కి ఇస్తారు లైవ్? 420. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ వీటి నుంచి ఎంత దూరం వస్తుంది? 15 కిలోమీటర్ వస్తుంది. సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చానండి. లైవ్ వెయిట్ అయితే 420, 30, 430, 420తో లైవ్ ఇస్తారంట. ఇట్లాంటి పిల్లలే కదా. సో ఇలాంటి పిల్లలు 420తో లైవ్ ఇస్తారంట. అలాగే పీసీ లెక్కన కూడా ఉంటాయండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి కావాలనుకుంటే అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు, చూసుకోవచ్చు. అంటే ఇవి ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాము. సో దీనికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో కంటిన్యూ వస్తానే చూసుకోవచ్చండి. అవునా? సో ఇక్కడైతే పెద్ద పొటేన్లు అయితే ఉన్నాయండి. సో వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్లు పోతున్నాయి ఏమని మనకు తెలియడం లేదు. సో చూద్దాం ఏం రేట్లు చెప్తాను. ఏమేమి జత అన్ని పెద్ద సైజు పిల్లలు అంత సంవత్సరం కాడికి అయితే ఉంటాయి. 11 నెలలు 12 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. సో జత నా జత ఏం చెప్తారన్నా? 40 జత 40. ఒక్కొక్క పిల్లని 20 కాడికి పడుతుందండి. సో జత మీద వచ్చి 40,000 రూపీస్ అనేది చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్ల మనకి అయితే 20-21,000 అనేది చెప్తా ఉన్నారు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుందండి. ఒక పిల్ల 20,000 చెప్తాను. ఎన్ని కిలోలు రావచ్చు అన్న? 18 కిలోల. కొన్ని అయితే 18 వచ్చేయకుండా, కొన్ని అయితే ఒక 20 వచ్చేయకుండా. కొంచెం ఇటు అటు యావరేజ్ ఎత్తుకుంటే 20 కిలోలు కాస్త ఇటు అటు వచ్చేయకుండా అనమాట. 20,000 చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తానని చూసుకోవచ్చు. సో అదే అనమాట. సో వ్యాపారం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు పొంగనూరు మార్కెట్లో ప్రజెంట్ అయితే ఉన్నామండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు వస్తున్నాయి. వీలైనంత ఎక్కువ వీడియోలు చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ.